హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మనం ఫ్రీ ఫైర్లో రాబోతున్న కొత్త అప్డేట్స్ అయితే చూడబోతున్నాం. అండ్ ఇక్కడైతే మనకి స్టార్టింగ్ అయితే లెజెండరీ పారాడాక్స్ బండి అయితే రిటర్న్ రాబోతుందని లీక్స్ అయితే వచ్చాయి. చైనీస్ సర్వర్లో ఆల్రెడీ అదే వాటి బ్యానర్స్ రివీల్ అయిపోయాయి. అండ్ ఈ పారాడాక్స్ బండి అయితే నార్మల్గా అయితే ఉన్నది గైస్. దీనిలో మనకి లుక్ చేంజర్ ఎమోట్ అండ్ ఫినిషింగ్ మూవ్ అంటున్నా, అదే జంపింగ్ వాల్, జంపింగ్ త్రూ బ్యారియర్స్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా బాగుంటాయి గైస్. కొత్త ఇవి ఉంటాయి. ఇదైతే ఆగస్ట్ 4th అయితే కన్ఫామ్గా రిటర్న్ రాబోతుంది అని లీక్స్ అయితే వచ్చేది. హ్యూజ్ లీక్స్ అనేవి ఉన్నాయి గైస్. పారాడాక్స్ బండి ఆగస్ట్ 4th రావడానికి. ఒకవేళ ఇది రిటర్న్ వస్తే మీరు తిప్పాలనుకుంటారా? ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీరు చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు గైస్. ప్లీజ్ మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే మనకి జంపింగ్ వాల్స్ కానీ, మనకి మూవ్ కానీ, మూవ్ అంటున్నా న్యూ లుక్ చేంజర్ కానీ బాగున్నాయి గైస్. ఇవి ఆగస్ట్ 4th అయితే కన్ఫామ్గా రిటర్న్ రాబోతుంది. అండ్ ఈ దగ్గర 4K to 5K డైమండ్స్ పడతాయి. అండ్ ఇక్కడైతే మనకి నెక్స్ట్ రాబోయే మిస్టరీ షాప్ అయితే ఇది గైస్. బండిల్స్ అయితే అంతగా బాగోవు గైస్, ఎందుకంటే వీటిలో అంతగా ఎఫెక్ట్స్ ఏమి లేవు. ఇది తీయడం వర్త్ అయితే కాదు గైస్, అంతగా వర్త్ కూడా కాదు. దీనికి డబ్బులు వేస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో నరుటో చాప్టర్ 1లో బండిలు రిటర్న్ ఇస్తున్నాడు మిస్టరీ షాప్. వాటిలో తీసుకోవడం నయం, ఎందుకంటే ఈ కార్ స్కిన్ కానీ, ఈ ఫిమేల్ స్కిన్ కానీ, ఆ మేల్ స్కిన్ కానీ, ఈ స్కిన్ బాగుంది కానీ ఇంకా మిగతా ఏం బాగోలేదు గైస్. ఒకవేళ అంతగా తీయాలనుకుంటే స్కిన్ అప్పుడు తీసేసి వదిలేసుకోండి, ఎందుకంటే మీ డైమండ్స్ బొక్క చేయడానికి నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో మళ్ళీ ఫ్రీ ఫైర్ చేత ఖర్చు పెట్టడానికి అనేది ఇలా చేస్తుంది, అంతే గైస్. అండ్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ చాప్టర్ రాబోతుంది కకాషి బండిల్ మిస్టరీ షాప్లో వస్తానికి ఛాన్స్ అయితే ఉంది గైస్. అందుకని మీరు నెక్స్ట్ మంత్లో ఆగస్ట్ మిస్టరీ షాప్లో మాత్రం డైమండ్స్ బొక్క పెట్టుకోకుండా సెప్టెంబర్ దాకా ఆగి సెప్టెంబర్లో ఖర్చు పెట్టుకోండి గైస్ ఏమైనా ఉంటే, అంతగా తిప్పాలనుకుంటే మాత్రం. ఎందుకంటే ఆ బండిల్స్ బాగా వర్త్. అంటే నెక్స్ట్ రాబోయే అప్డేట్లో అయితే ఫ్రీ ఫైర్ మన హెయిర్ కలర్ మార్చడానికి అయితే ప్లాన్ చేస్తుంది. వీటికైతే హ్యూజ్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి హెయిర్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ మనం మార్చుకోవచ్చు, అలా ప్లాన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే పింక్ డైమండ్స్ అయితే అప్డేట్ కన్ఫామ్గా రిటర్న్ వస్తుంది గైస్. అండ్ వీటిలో మనకు వచ్చేది అయితే నెక్స్ట్ మనకి ఇంతకుముందు ఇచ్చారు కదా ఓల్డ్ గన్ స్కిన్స్, ఆ థీమ్లోనే ఇంతకుముందు ఇప్పుడు ఇచ్చేది, కానీ ఈసారి తగ్గించింది ఇవ్వడం. అందుకని ఇప్పుడు మనకి ఎక్కువ ఛాన్సెస్ అయితే రిటర్న్ వస్తానికి ఉంది. అండ్ వీటిలో ఇవ్వబోయే బండిల్స్ అయితే ఈ బండిల్స్ ఇస్తానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది గైస్. ఇదైతే బాగా వర్త్ గైస్, ఎందుకంటే మనము అదే నోటాప్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా వర్త్ గైస్ ఇది. ఎందుకంటే వాళ్ళ డైమండ్స్ టాప్అప్ చేయకుండానే బండిల్స్ వస్తే బాగుంటుందని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కదా, బాగా వర్త్ ఇది వాళ్ళకైతే. అండ్ దీంట్లో అయితే మనకి ఇస్తే మనకి ఫ్రీ ఫైర్ వరల్డ్ కప్ అయిపోయింది కదా, ఆ జెర్సీ కానీ, అయితే మనకి ఇంతకుముందు ఓటింగ్ జరిగింది కదా గ్లోవాల్ స్కిన్, ఆ గ్లోవాల్ స్కిన్ కానీ ఇస్తానికి ఛాన్స్ ఉంది గైస్, ఛాన్స్ ఉంది తెస్తానికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ 2 బండిల్స్ కానీ, అంటే మనకి ఫైటర్ మ్యాన్ ఉంది, సూపర్ మ్యాన్ బండిల్ అది కానీ, ఇంకా చెప్పడం మర్చిపోయి ఆ M1 గన్స్ అయితే మనకు రాదు. ఇంతకుముందు మనం చూసాము, మనకు బ్యానర్ అనేది లీక్ అయింది, అది బ్లడ్ మూన్ సమరై బండిల్ ఐకాన్ పక్కన మనకి పింక్ డైమండ్ స్టోర్ది లోగో కనిపించింది కదా, దాన్ని బట్టి అయితే అనుకుంటున్నా కన్ఫామ్గా రిటర్న్ వస్తుందని పింక్ డైమండ్ స్టోర్. అండ్ మనకి అదర్ సర్వర్స్లో అయితే M1 ఇంకా 2 గన్ అయితే రిటర్న్ ఇచ్చారు గైస్. అంటే ఇచ్చారు, మనకి అంత అదృష్టం ఇండియా సర్వర్స్ ఉండిద్ది ఉండదు తెలియదు, కానీ అప్పుడైతే రిటర్న్ ఇచ్చారు. అదే దాంట్లో ఉంది అదర్ సర్వర్లో చూస్తే మాత్రం. అండ్ మన ఇండియన్ సర్వర్ అయితే అఫ్కోర్స్ ఇవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువ, ఎందుకంటే మన ఇండియాకి గన్ స్కిన్స్ అంటే చాలా రేరు. అక్కడ గన్ స్కిన్స్ ఏముందిలే, అక్కడ బండిల్స్ ఏమున్నాయిలే అనుకుంటా ఉంటారు అక్కడ అదర్ సర్వర్స్లో. కానీ మన అట్లా కాదు, చొక్కా దిగినా కూడా వాళ్ళు గంతేస్తారు కదా, అందుకని మనకి చాలా తక్కువ ఇవ్వటం గన్ స్కిన్స్. ఇస్తే ఈ గ్లోవాల్ ఇస్తారు కదా కన్ఫామ్గా దాంట్లో రిటర్న్. అండ్ ఈ అమౌంట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, అదర్ సర్వర్స్లో ఇచ్చారు. ఈ గన్ స్కిన్ అయితే మనకి చాలా తక్కువ ఇవ్వటం రిటర్న్, చెప్తున్నా కదా అంత ఛాన్స్ అయితే లేదు మన ఇండియా సర్వర్కి ఇవ్వడానికి. అండ్ వస్తే 2 పేజ్ బండ్లు కూడా దీంట్లో రావచ్చు గైస్, మీకు ఇంతకుముందు చెప్పాలి, లాస్ట్ వీడియోలో చెప్పా రిటర్న్ వస్తే పింక్ డైమండ్ స్టోర్లో కానీ మనకి వేరే వాటిలో కానీ వచ్చు అని. అండ్ ఇక్కడైతే మనం చూసుకుంటే ప్లే ఫర్ రైట్ అని నెక్స్ట్ మనకి బ్యానర్ రివీల్ అయింది కదా, దీనికి ఇండియా సర్వర్ అదే ఇండియా ఫ్రీ ఫైర్కి కూడా మనకి లింక్స్ ఉన్నట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే
ఇంతకుముందు మన ఇండియాలో కూడా ఇచ్చారు కదా అలా, ఇండియా ఫ్రీ ఫైర్ ఇండియాకి కూడా అలా ఇచ్చారు, ప్లే ఫర్ రైట్ అని ఇచ్చారు కదా. అప్పుడు ఇచ్చినప్పుడు మనకు అక్కడ రివ్యూ అయింది. అండ్ మనకైతే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఇండియా నెక్స్ట్ మనకు అక్కడ కమింగ్ సూన్ సెప్టెంబర్ 5th అని కూడా ఇచ్చారు. అంటే మనకి ప్లే స్టోర్లో ఫ్రీ ఫైర్ ఇండియా సెప్టెంబర్ 5th అని అలా ఇచ్చారు. వస్తే మనకి సమ్మర్ అది వచ్చినప్పుడు కానీ, సెప్టెంబర్ 5th కానీ, ఆగస్ట్ 15 స్పెషల్ కూడా ఇవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది గైస్. ఎందుకంటే అలా ఎందుకు అనుకుంటున్నా అంటే, వాడు చెప్పాడు ఆల్రెడీ మనకి ఏజ్ వెరిఫికేషన్ కానీ, ఫ్రీ ఫైర్ ఇండియా అయితే సర్చువల్ వాల్ అట్లాంటిది ఇచ్చాడు. కానీ మనకైతే వాయిస్ ఒకటే ఇచ్చాడు. మనకి స్టార్టింగ్ సిఎస్లో వచ్చింది కదా, అది ఒకటే ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా ఇచ్చాడంటే ఫ్రీ ఫైర్ ఇండియా రిటర్న్ వస్తుందేమో అని డౌట్, అంతే గాయస్. అండ్ ఇక్కడ మనకైతే ఏజ్ లిమిట్, స్పెండింగ్ లిమిట్స్ అట్లా ఇచ్చాడు. అంటే మన ఏజ్ లిమిట్ అంటే మనకి 18 అబోవ్ అనుకో 3 hours ఉంటుంది, 18 అబోవ్ అనుకో 6 hours ఆడుకోవచ్చు ఒక్క రోజుకి. అండ్ స్పెండింగ్ లిమిట్స్ అనుకో అంటే 18 అబోవ్ అనుకో 7,000 పర్ డే, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇలా ఎందుకు ఇచ్చాడంటే, ఇంతకుముందు మనకి న్యూస్లో ఆల్రెడీ విన్నాం కదా, చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళ అకౌంట్లో నుంచి లక్షలు ఫ్రీ ఫైర్ కానీ పెట్టారు అకౌంట్ కానీ అని విన్నాం కదా. అలా చేయకుండా ఫ్రీ ఫైర్ మన ఇండియా గవర్నమెంట్ ఫ్రీ ఫైర్కి ఇలా ఆర్డర్ ఇచ్చింది. అండ్ ఫ్రీ ఫైర్ ఆర్డర్ని ఇప్పుడు చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ అయితే మనకి ఉన్న 6 hours కానీ 3 hours కానీ కంటిన్యూగా ఆడడానికి అయితే ఉండదు. 2 hours తర్వాత ఒక 20 minutes కానీ 10 minutes కానీ గ్యాప్ తీసుకోండి, బ్రేక్ తీసుకోండి అని ఫ్రీ ఫైర్ నుంచి మనకి ఇలా నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ 20 minutes తర్వాత మళ్ళీ మనం అబోవ్ అయితే 1 hour, తర్వాత ఆఫ్టర్ అయితేనేమో అదే 18+ అయితేనేమో 2 hours, మళ్ళీ తర్వాత బ్రేక్, అలా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడైతే ఫ్రీ ఫైర్ ఇండియా కూడా ఇక్కడ ఆగస్ట్ 31st మనకి ఇలా చెప్పింది. అండ్ ఇప్పుడు కూడా సేమ్ ఆగస్ట్ మంత్లోనే ఇక్కడ ఫ్రీ ఫైర్ ఇండియా లాగా అప్డేట్స్ వచ్చినాయి. అంటే ఏజ్ లిమిట్ కానీ, స్పెండింగ్ లిమిట్స్ కానీ వచ్చినాయి. దీన్ని బట్టి అనుకుంటున్నాం రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది అని. ఇంకా గాయస్, మీరైతే ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నా ఛానల్ ఇంకా ఇలాంటి కంటెంట్ చాలా వస్తుంది, మిస్ అవ్వకండి.